అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత జ్ఞాన పుష్పం ధ్యాన పుష్పం తప పుష్పం తు సప్తమం సత్యమష్ట విధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. ఈ గుణములు అలవాటు చేసుకో, నువ్వు ప్రతి క్షణం అష్టదళ పాదపద్మారాధనం చేస్తున్నవాడివి. కాబట్టి ధర్మము ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుట, ఈశ్వరుడు చెయ్యవద్దు అన్నదాన్ని చెయ్యకుండా ఉండుట. చెయ్యకుండా ఉండడం కారుకి బ్రేకు, చెయ్యగలగడం యాక్సిలరేటర్. లోపల నీ ప్రయాణం క్షేమం, చేరుకునేది పరమేశ్వరం. ఇది సాధ్యమవడానికి ధర్మాన్ని ఊతంగా ఎవడు పుచ్చుకుంటాడో వాడు మనసు ప్రలోభపడేటట్టు, మనసు ఉద్రేకం పడేటట్టు వాడి ఇంద్రియములు వాడి విషయంలో చెయ్యలేవు. ఎందుకో తెలుసా? రామాయణం చదువుకున్నాడు, రాముడు ఎలా బ్రతుకుతాడో నేర్చుకున్నాడు. రాముడు ఒక మాట అంటాడు, కులీనం వా శుచిం వా యదివా శుచిం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు.